సిబిఎస్ఈ 10th ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి జయకేతనం ఎగురవేశారు. సిబిఎస్ఈ ఫలితాల్లో సంచలనాత్మక ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. 500 మార్కులకు గాను 5 మంది 490కి పైగా మార్కులు, 103 మంది 450కి పైగా మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నూతన చరిత్రను సృష్టించారని అన్నారు. అయితే ప్రణాళికలతో కూడిన బోధన వల్లే ఈ ఫలితాలు సాధ్యమైనట్లు తెలిపారు. ఆల్ ఫోర్స్ ఘన విజయాలను సాధించుటకై తోడ్పాటు అందిస్తున్న తల్లిదండ్రులకు, అహర్నిశలు కృషి చేసిన ఆల్ ఫోర్స్ సిబ్బందికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సరే ఓకే అట్లా చూడు కమ్ సార్ ఆగే కొట్టుకొని రిపోర్ట్ కమ్ రైట్ అండ్ ఎవరీవన్ రైట్ హ్యాండ్ ఆల్ ఫోర్స్ మరి అద్భుతమైన మార్కులతోటి రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ గ్రూప్లో మంచి మార్కులతోటి రాష్ట్రంలోనే మరి కరీంనగర్ సత్తాను చాటుతూ అన్ని జిల్లాల్లో కూడా టాపర్స్గా ఆల్ ఫోర్స్ పిల్లలు నిలవడం జరిగింది. మరి ఇవాళ సిబిఎస్ఈ 10th ఫలితాలు విడుదలైనాయి. మనకు తెలంగాణలో ఒక స్కూల్, మహారాష్ట్రలో ఒక స్కూల్ ఉంది. మహారాష్ట్రలో స్వర్ణలీల ఇంటర్నేషనల్ స్కూల్, తెలంగాణలో ఆల్ ఫోర్స్ హై స్కూల్ సిబిఎస్ఈ. ఈ రెండిట్లో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇవాళ 500 మార్కులకు గాను 494 మార్కులతోటి మరి జాతీయ స్థాయి మార్కుల్లోనే మనం అగ్రగామిగా నిలవడం జరిగింది. అలాగే 492 మార్కులు రెండవ స్థానంలో ఉండడం జరిగింది. మరి మన కరీంనగర్ ఆల్ ఫోర్స్ నుంచి ఇక్కడ 490 మార్కుల దగ్గర 3 పిల్లలు రావడం జరిగింది. రియల్లీ ఐ కంగ్రాచులేట్ దెమ్. మరి అంతేకాకుండా మిగతా పిల్లలు కూడా ఇవాళ చూసుకుంటే 42% మంది చిన్నారులు 90% ఎబో మార్క్స్ తీసుకురావడం జరిగింది. అంటే 500 మార్కులకు గాను 450 మరియు ఆ పైన మార్కులు వచ్చిన వాళ్ళు 42% మంది చిన్నారులు ఉన్నారు. అంటే చూడండి ఏ రకంగా మరి పిల్లలు మరి ఇంట్రెస్ట్గా చదివారనేది ఇక్కడ మనకు అర్థమవుతున్నది. మరి దట్టు ఆల్ ఫోర్స్లో ముఖ్యంగా మన తెలంగాణలోని కొత్తపల్లి, కరీంనగర్లో చూసుకున్నట్లయితే వీరికి ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ ఎండింగ్ వరకు కంప్లీట్గా దే ఆర్ ఇంటూ ఓన్లీ ఐఐటీ అండ్ నీట్ స్ట్రీమ్. ఇక్కడ ఒక సెక్షన్ కూడా కంప్లీట్గా జూన్ నుంచి హోల్సేల్గా సిబిఎస్ఈగానే చదివింది ఎవరు లేరు. మరి లాస్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి అంతే 3 నెలలు మాత్రమే వీళ్ళు సిబిఎస్ఈ పుస్తకాలు తీసి చదివారు. ఆ 3 నెలల్లోనే మరి ఇంతగా మార్కులు తీసుకొచ్చారంటే మా యొక్క టీచర్స్ ఎంత అద్భుతంగా ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ ఎలాగా ఉంది, మరి పిల్లలు కూడా ఎంత షార్ప్గా ఉన్నారు అనే దాన్ని బట్టి మనకి ఇక్కడే అర్థమవుతున్నది.